ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వచ్చిన రాజా సాబ్ ఫస్ట్ లుక్ ఎలా ఉంది, 25 డేస్ సలార్ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, ప్యాన్ ఇండియా మొదటి సూపర్ స్టార్ ప్రభాస్, దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఆయన స్థాయి ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కానీ బాహుబలి సినిమా చేసిన తర్వాత ఒక చిన్న డైరెక్టర్కు అవకాశం ఇచ్చిండు సాహో మూవీ. తర్వాత రాధేశ్యాము రెండో సినిమా డైరెక్టరే రాధాకృష్ణని జిల్ సినిమా తీసిండు. తర్వాత రాధేశ్యాము అవకాశం ఇచ్చిండు, అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. మళ్ళీ ప్యాన్ ఇండియా డైరెక్టర్తో కేజీఎఫ్ డైరెక్టర్తో ప్రశాంత్ నీల్తో సినిమా చేసిండు. మళ్ళీ టాలీవుడ్లోనే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీతో చేస్తున్నాడు కల్కి మూవీ. ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న ప్రభాస్ ఒక చిన్న డైరెక్టర్ మారుతికి అవకాశం ఇస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఎవ్వడు నమ్మడు. కానీ అక్కడ ఇచ్చిన మాట కోసం వెనకకు జరగడు ప్రభాస్. అదే నిరూపితమైంది. మారుతికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని మారుతి కరెక్ట్ వాడుకున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇంత మాస్ లుక్లో, ఇంత స్టైలిష్ గ్లామర్గా, ఇంత కలర్ఫుల్గా మిర్చి తర్వాత మళ్ళీ ఈ రాజా సాబ్ లుక్కే చూస్తున్నాం. అంత బాగా ఆకట్టుకున్నది. సూపర్గా డిజైన్ చేశాడు మారుతి. నిజంగా ఇంతకుముందు చిన్న డైరెక్టర్లకు అవకాశం ఇచ్చి దెబ్బేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రభాస్కు బ్లాక్ బాస్టర్ బొమ్మ ఇవ్వాలి అన్నట్టు మారుతిలో కసిగాని వచ్చింది. ఆ పోస్టర్లో మాత్రం పోస్టర్ లాంచ్ చేస్తుంటే సూపర్గా అనిపించింది. ఒక ఫెస్టివల్లా అనిపించింది ప్రభాస్ అభిమానులకైతే. ఆ కలర్ఫుల్ ఫోటో, ప్రభాస్ ఆ హెయిర్ స్టైల్ లుక్ కానీ, ఆ మిర్చి తర్వాత అంత స్టైలిష్ గ్లామర్గా అనిపించింది. సూపర్, ది బెస్ట్. మారుతి ఫస్ట్ లుక్లోనే 100% పాస్ అయ్యాడు. ఈసారి చిన్న డైరెక్టర్లకు కూడా అవకాశం ఇవ్వచ్చు అని మారుతి ఒక కొత్త దారి చూపెట్టాలి. చిన్న డైరెక్టర్లకు, పెద్ద హీరోలు కూడా అవకాశం ఇస్తారు. బ్లాక్ బస్టర్ వచ్చిందనుకో, ప్రతి పెద్ద హీరో కూడా చిన్న డైరెక్టర్లకు అవకాశం ఇస్తాడు. 100% అది సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇంకా డిసెంబర్ బ్లాక్ బాస్టర్ సలార్ మూవీ 25 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 750 కోట్ల దాకా మార్క్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ ఫెస్టివల్లో కరెక్ట్ థియేటర్లు ఉంటే సలార్ మూవీ ఇంకొంచెం గ్రాస్ వచ్చేది. ఆర్టిస్ట్ రోడ్లో కూడా సలార్ ఆడాల్సింది. హనుమాన్ సినిమాకు సంధ్య 70mm కూడా కేటాయించారంటే, లేకపోతే ఇంకా కొద్దిగా గ్రాస్ అనేది చాలా ఎక్కువ వస్తుండే. ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నైజాంలో మాత్రం అన్ని ఏరియాల కంటే భారీ లాభాలు వచ్చినాయి. సలార్ మూవీకి అయితే దాదాపు 15 కోట్ల లాభం వచ్చిందంటే, సినిమా డిసెంబర్లో రిలీజ్ అయిన ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్. ప్రభాస్ కెరీర్లోనే సెకండ్ హైయెస్ట్ బ్లాక్ బాస్టర్. బాహుబలి తర్వాత మళ్ళీ 750 కోట్ల గ్రాస్ అంటే సలార్ మూవీ. థర్డ్ ప్లేస్లో 1 ఉంది. సలార్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కల్కి వస్తుంది. సినిమా ప్రభంజనం అనేది వరల్డ్ వైడ్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ.